ఆర్ యు రెడీ? దేవుని వలన గొప్ప కార్యాలు చేయాలంటే వేచి ఉండాలి. అబ్రహాం వేచి ఉన్నాడు, ఇస్సాకు వేచి ఉన్నాడు, యాకోబు వేచి ఉన్నాడు, యోసేపు వేచి ఉన్నాడు, మోషే వేచి ఉన్నాడు, యెహోషువ వేచి ఉన్నాడు, దానియేలు వేచి ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వేచి ఉన్నాడు, దావీదు వేచి ఉన్నాడు, పౌలు వేచి ఉన్నాడు, సిమియోను వేచి ఉన్నాడు. నువ్వు కూడా వేచి ఉండాలి. ఏం చేయడానికి? సరిపోలా, గొప్ప కార్యాలు చేయడానికి. కొంతమంది ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఉంటే నమ్ముతారు, కొంతమంది ఇంటర్నల్ కన్ఫర్మేషన్ ఉంటే నమ్ముతారు. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, బహిరంగ నిర్ధారణ కలిగితే కొంతమంది నమ్ముతారు, కొంతమంది అంతరంగంగా దేవుడు తాళ్ళతో మాట్లాడితే నమ్ముతాడు. ఈ 2 టైప్స్లో ఏ టైపో నీకు తెలియదు, నువ్వు ఏ టైపో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, కన్యక మరియకి అంతరంగ నిర్ధారణ కాదు, బహిరంగ నిర్ధారణ వలన ఆమె నమ్మింది. ఎందువల్ల తెలుసా? గాబ్రియల్ దేవదూత వచ్చి ప్రత్యక్షమైంది. అంటే ఏంటిది? ఇది బహిరంగ నిర్ధారణ రుజువు కలిగితేనే ఆమె నమ్మింది. యోసేపు విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు, అంతరంగంగా దేవుడు మాట్లాడుతుంటే ఒప్పుకోట్ల, దేవదూత ప్రత్యక్షమైంది. ఏ నిర్ధారణ? బహిరంగ నిర్ధారణ వల్లనే. ఇది వేరే ఏది కాదు, దేవుని వల్ల జరిగిందని. గొర్రెల కాపరులు బహిరంగ నిర్ధారణ, దేవదూత బహిరంగంగా కనపడితేనే నమ్మారు. జ్ఞానులు అంతరంగంగా కాదు, నక్షత్రం కనబడితేనే. ఏ నిర్ధారణ? బహిరంగ నిర్ధారణ. ఆర్ యు రెడీ? ఇప్పుడు రెడీగా ఉండాలి ఆమెను చెప్పడానికి. ఆర్ యు రెడీ? కన్యక మరియా గట్టిగా బహిరంగ నిర్ధారణ, యోసేపు బహిరంగంగా, గొర్రెల కాపరి బహిరంగంగా, జ్ఞానులు. యోసేపుకి బహిరంగంగా ఏం జరగల, అంతరంగంగానే జరిగింది. అంతరంగంగా ఉండండి. వాక్యం చదువుతున్నప్పుడు, ఆమేనండి, వాక్యం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున నీకు కూడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది బహిరంగంగా దేవదూత రాకపోవచ్చు, ఒక వెలుగు నీ మీదకి రాకపోవచ్చు. అపోస్తలుడైన పౌలు బహిరంగ నిర్ధారణ, అంతరంగంగా కాదు, వెలుగు వచ్చి పడింది. కానీ సిమియోన్ వాక్యం చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నువ్వు ఒక రోజున ఈ బిడ్డను ఎత్తుకోబోతున్నావు. ఈరోజు నువ్వు వాక్యం చదువుతుండగా, ప్రసంగం వింటుండగా నీ జీవితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడని నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశించిన వివాహం జరిగించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. నీ స్థితిని ఆయన మార్చబోతానని మాట్లాడుతున్నాడు. దేవుడిని ఇంటి పరిస్థితిని మారుస్తానని మాట్లాడుతున్నాడు. నీ బిడ్డను రూపాంతరపరచబోతున్నానని మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ అంతరంగ స్వరాన్ని ఏం చేయాలి? నమ్మాలి. సిమియోను బహిరంగ నిర్ధారణది కాదు, అంతరంగ శబ్దాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మగారు 7వ తరగతి చదువుతుండగా, ఏ తరగతి? 7వ తరగతి చదువుతుండగా ఒక పాస్టర్ గారు వచ్చి ఒక వాక్కు ఆమెతో చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు రాష్ట్రం కాని రాష్ట్రానికి వెళ్తావు, నువ్వు మాట్లాడలేని భాషలో, నువ్వు ఎన్నడూ మాట్లాడలేని భాషలో నువ్వు మాట్లాడతావు, నువ్వు ఎప్పుడు తినలేని తిండి నువ్వు తింటావు. ఎన్నో తరగతి? హల్లెలూయా. మా అమ్మ అనుకుందంట, కనీసం ఇంట్లోకి వచ్చి మా తాతయ్య కూడా అడగలేదంట ఏంటే నీకు చెప్పిందని, మా అమ్మమ్మ కూడా అడగలేదంట ఏంటే చెప్పిందని, మా పెద్ద మామయ్య కూడా అడగలేదంట నీకేంటి చెప్పిందని, మా చిన్నత్తయ్యలు కూడా అడగలేదంట, మా మామయ్యలు కూడా అడగలేదంట ఏంటి నీకు చెప్పిందని. ఎందుకంటే అర్థం పర్థం లేనిది. ఏం లేనిది? అర్థం పర్థం లేదు. కానీ ఆ బహిరంగ నిర్ధారణ మా అమ్మ నమ్మింది. చిన్న వయసులోనే అప్పుడు వివాహాలు చేసేవాళ్ళు. మా అమ్మ ఆడపిల్లల్లో పెద్ద వివాహ సంబంధం ఒకటి వచ్చిందంట. ఆయన మిలిటరీ ఆయన అంట. ఎవరో మిలిటరీ ఆయన. దేవా, ఓహో ఇలా మిలిటరీ ఓడికి ఇచ్చి ఎక్కడో వేరే రాష్ట్రం తీసుకెళ్ళిపోతానమాట.
అంటే సరే మా అమ్మగారికి ఏం తెలియదు కదా. ఓహో, ఈ మిలిటరీ వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉండరుగా, ప్రపంచం తిరుగుతుంటారుగా, అంటే భారతదేశం తిరుగుతుంటారు కదా. ఓహో, అలా తీసుకెళ్తాం అనమాట అనుకున్నారంట. ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. ఇదేంటి దేవా, నీ ప్రవచనం ఎలా జరిగిద్ది అనుకుందంట. అనుకోగానే దేవుడు మహాకృప, మా నాన్నగారు కేరళ రాష్ట్రంలో సిటీలో నివసిస్తారు. మన బ్రదర్స్ మా ఇంటికి వచ్చారు, మా అమ్మమ్మ ఇంటికి. ఈరోజు కూడా ఎలాగుంటుంది అంటే అలాగుంటుంది. అది కుగ్రామం. గూగుల్ మ్యాప్లో కూడా నీకు దొరకదు, GPS కాదు MPS పెట్టినా దొరకదు. అది అటువంటిది అనమాట. మొత్తం చెట్లు 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 చెట్లు. ఇప్పుడు కూడా వెళ్తే అడవిలో కూడా వెళ్తున్నామేమో. రాత్రి 12 గంటలకు ఈ రోజుకి కూడా వెళ్ళటం భయం. మా మామయ్యని ఫోన్ చేస్తాను, నేను వస్తున్నాను రా అని. మన తమ్ముళ్ళు వచ్చేసి ఒక తమ్ముడు నన్ను గట్టిగా వాటేసి పడుకున్నాడు. అన్న భయం వేస్తున్నా అన్న ఈ రాత్రి అన్నాడు. ఎందుకంటే ఆ సౌండ్కి అని. కుగ్రామంలో ఉన్న మా అమ్మ, పట్టణంలో ఉన్న మా నాన్న ఏం చేశారంటే ఒక మధ్యవర్తి, ప్రార్థన చేసి ఒక మధ్యవర్తి వీళ్ళిద్దరితో మాట్లాడి ఇలా పరిచర్య కొరకు వస్తానంటే పరిచర్య. మా అమ్మగారు కేరళ, మా నాన్నగారు కేరళ అనుకుందంట. మా అమ్మగారు అనుకున్నారంట అదేదో పాస్టర్ గారు చెప్పేశారేమో అనుకున్నాను. కానీ బహిరంగ నిర్ధారణ ఉంది కదా, అది ఆమె మనసులో అలా ఇమిడిపోయింది. అంతే ఇమిడిపోయింది. వివాహమైంది. 1 సంవత్సరం కల్లా దేవుడు టెంట్ని కదిలించాడు. కర్ణాటక తీసుకొచ్చాడు, తెనాలి తీసుకొచ్చాడు, ఆంధ్ర రాష్ట్రం విజయవాడ పట్టణాన్ని తీసుకురాగానే ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంటే అప్పుడు గుర్తుకొచ్చిందంట, దేవా భాష కాని భాష మాట్లాడుతున్నానయ్యా. ఉన్నానండి అయ్యా, బంధువులు కాని బంధువుల మధ్య ఉంటున్నానయ్యా, తల్లిదండ్రులు కాని తల్లిదండ్రుల మధ్య ఉంటున్నానయ్యా, అన్నా తమ్ముళ్ళు కాని అన్నా తమ్ముళ్ళ మధ్య నేను ఉంటున్నానయ్యా. అంతేకాదు, మేము అన్నం తిండిగా కేరళలో తిండి ఎలా ఉంటుందో తెలుసా? మరమరాల్లాగా ఉంటాయి. ఒక్కొక్క బియ్యం మరమరాలు. ఇంకొకటికైతే ఆ జీర్ణ కోసం కాదు, మొత్తం ఊడిపోయి వచ్చేస్తాయి. అది అన్నమాట. అలా ఉంటాయి. అలాంటి తిండి తింటుంటే దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఈ రోజున నువ్వు సిమియోన్ లెవెల్లో ఉన్నావో, లేకపోతే కన్యకమరియ లెవెల్లో ఉన్నావో, పౌలు లెవెల్లో ఉన్నావో నాకు తెలియదు. ఏ నిర్ధారణ, నీకు ఒక బహిరంగ నిర్ధారణ, నీకు ఒక అంతరంగ నిర్ధారణ దేవుడు నీకు ఇచ్చాడు. ఖచ్చితంగా వేచి ఉండు, దాన్ని నెరవేర్చగలిగిన వాడు. మనం యూత్ ఉత్సవకి 2 తమ్ముళ్ళు వస్తున్నారు. వాళ్ళిద్దరూ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. ఇంద్రకీలాద్రి కొండ కాదు మరేంటండి, చూస్తున్నారాక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. మౌంట్ ఎవరెస్ట్ అంటే ఎక్కడుంది? మన ఇంటి ముందర ఉందా? ఎక్కడుందండి? నేపాల్ చైనా మధ్యలో ఈ బోర్డర్లో ఉంటుంది ఆ మౌంట్ ఎవరెస్ట్. ఆ తమ్ముళ్ళని ప్రసాద్ తీసుకొచ్చాడు కరపత్రికలు ఇస్తున్నప్పుడు. ఆ తమ్ముళ్ళని నేనన్నా తమ్ముళ్ళతో మాట్లాడాలన్నాను. నిన్న ఇంటికి వచ్చారు ఆ తమ్ముడు. ఆ తమ్ముడితో నేను అన్నాను, మీరు ఎలాగెక్కారయ్యా బాబు? ఒక తమ్ముడు వచ్చాడు, ఇంకొక తమ్ముడు ఈరోజు వస్తా అన్నాడు. ఆ తమ్ముడు ఎలాగెక్కారంటే, నా ఆశ ఏదో ఒకటి సాధించాలి అని. ఆర్ యు రెడీ? ఈ సాయంత్రం నీకొక నిర్ధారణ దేవుడిచ్చాడు. వాక్యం చెప్తుండగా ఒక రుజువు ఇచ్చాడు ఆయన. లేకపోతే స్వప్నాలతో దేవుడు ఒక రుజువు ఇచ్చాడు. ఇతరులకు కాదు, నీకే దేవుడిచ్చాడు. దాన్ని నెరవేర్చగలిగిన దేవుడని నువ్వు వేచి ఉండడానికి రెడీ అయితే, సర్వశక్తి గల దేవుడు నీ ఇంట్లో ఆయన నెరవేర్చి తన గొప్పతనాన్ని నీ ఇంట్లో చూపించగలిగిన వాడు. అది ఎంత కష్టమైనా నిరూపించగలడు ఆయన. అది ఎంత వేదనైనా నిరూపించగలడు ఆయన. ఆయన నీ జీవితంలో జరిగించి తీర్తాడు ఆయన. ఇప్పుడు గట్టిగా ఆమె అనాలి, అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు. మళ్ళా చెప్తున్నాను, ఇంకోసారి గట్టిగా చప్పలు కొట్టాలి. అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు. గట్టిగా ఇంకోసారి చెప్తాను, అబద్ధమాడడానికి ఆయన నరుడు కాదు. ఈ దృశ్యాన్ని నెరవేర్చగలిగిన దేవుడు నీ ఇంటిలో కూడా ఆయన నెరవేర్చగలిగిన వాడు. నీ పేరేనా? ప్రవీణ్ అన్నయ్య. నీ పేరు నాన్న? బాను అన్నయ్య. ప్రవీణు, బాను. మౌంట్ ఎవరెస్ట్ ఎంత హైట్? 8,848 meters. 8,848 meters. వీళ్ళ అమ్మ ఇలాగందంట నిన్న. ఏం చెప్తున్నాడంటే వాళ్ళమ్మ, నాన్న మీకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిచ్చాడు ఆయన, యేసయ్యకి మహిమ కలుగును గాక. లేదా? అవును, ఎవరికి? యేసయ్యకి. యేసయ్యకి మహిమ కలుగును గాక.
గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మాయింపరుద్దాం. వీళ్ళ ఆశ, వీళ్ళకి 38 సంవత్సరాలు కాదు, వీళ్ళిద్దరికి 18 సంవత్సరాలు మాత్రమే. నీకు ఎన్ని సంవత్సరాలు? 18 కదా నాన్న? నీకు 18. వీళ్ళ కాలేజీలోనికి వచ్చింది కదా ఆఫర్. కాలేజీలోకి సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కాలేజీలో ఆఫర్ వచ్చింది. ఏమని ఆఫర్ తెలుసా? మౌంట్ ఎవరెస్ట్ ఎవరెక్కుతారని. ఎవరెక్కుతారు అనగానే వీళ్ళ బృందంలో అనేక మంది చేతులు ఎత్తారు. దాంట్లో వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. ఊరికేలా ఎక్కేలా. ఎన్ని నెలల ట్రైనింగ్ నాన్న? 6 నెలల ట్రైనింగ్. ఎన్ని నెలల ట్రైనింగ్? 6 నెలల ట్రైనింగ్. ఆ పెద్ద పర్వతం ఎక్కించక ముందు హిమాలయ పర్వతంలో స్టాక్ కాంగ్రీ, ఇంకోటి చెప్పారు, రినాక్, హిమాలయ పర్వతాల దగ్గర ఆ ప్రాంతాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేపించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ 6 నెలలు ప్రాక్టీస్ చేపించి అక్కడ కొండపైకి వెళ్తానికి ఎన్ని రోజులు పట్టింది నాన్న? 45 days. బేస్ క్యాంప్ నుంచి మామూలుగా స్టే చేసి లెవెల్ బై లెవెల్ వెళ్తానికి 5 days. ఓన్లీ 5 days ఎక్కడం, 2 days దిగడం. దేవుని బిడ్డలారా, 5 days ఎక్కటం, 2 days దిగటం. ఆక్సిజన్ అందకుండా చచ్చిపోయిన వాళ్ళు పక్కన పడి ఉంటారంట. ఆక్సిజన్ అందకుండా పక్కన పడి ఉంటారంట. పడుంటే వాళ్ళని చూడటమే తప్ప ముట్టడం కూడా కుదరదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలైనా అలాగే ఉంటారంట, చెక్కు చెదరదంట. ఆ వ్యక్తి చచ్చిపోతే ఏ భారతదేశం వాడైతే అమెరికా దేశం వాడైతే అమెరికా దేశ జెండా వేస్తారంట. చైనా దేశం అయితే చైనా దేశ జెండా వేసేసి మిగతా ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోతారంట. 5 రోజులు పైకెక్కటం, 2 రోజులు కిందకి దిగటం. అలా మీరు ఎక్కినప్పుడు ఏం చూశారు? అనేకమైన సవాళ్ళు చూసాం. అంటే ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కాలంటే రాత్రిపూట ఎక్కాలి. రాత్రిపూట ఎక్కేప్పుడు పక్కన సవాళ్ళన్నీ పడుకొని ఉంటాయి. అప్పుడు మనం లైట్ వేసినప్పుడు సడన్గా మనం సవాళ్ళని చూసినా జడిసుకోకూడదు. మనం ఏంటంటే మనం గుండె మొత్తం నిబ్బరం చేసుకొని దేవుడి మీద భారం వేసుకొని వెళ్ళాలి. అలా ఎన్ని సవాళ్ళు చూశారు నాన్న మీరు? 5 bodies, 5 dead bodies. భయం అంటే దేవుడి నమ్ముకుని వెళ్ళాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని బిడ్డలారా, నిన్న నేను ఫోన్ చేయగానే తమ్ముడు నాతో చెప్పింది, అన్నయ్య మేము ఎక్కగలిగామంటే యేసయ్య దయ వలన ఎక్కగలిగాం. దేవుడు మమ్మల్ని ఎక్కించాడు మౌంట్ ఎవరెస్ట్. మీరు నమ్మండి, వీళ్ళ అమ్మతో ఈయన అన్నాడంట, అమ్మ నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కబోతున్నానండి. కానీ పక్కన అమ్మలు వచ్చి ఈయనతో అన్నారంట. ఏమని అన్నారంటే, మీ అబ్బాయి ఎక్కేటప్పుడు చచ్చిపోతే మళ్ళీ తిరిగి రాడు కదా. వెంటనే వాళ్ళ అమ్మ ఒక మాట అందంట, నా దేవుడు అలా చెయ్యడు, ఎలా పైకి ఎక్కాడు అలా కిందకు వస్తాడు. ఈ తమ్ముడు చెప్తున్న మాట, ఒక్కసారి ఆక్సిజన్ ఉన్న ట్యాంక్ నుండి ఇతను ముక్కుకున్నావు. మన మాస్క్కి ఒక ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ నాది పేలిపోయింది మధ్యలో. అప్పుడు ఎలా వెళ్ళి నాకు తెలీదు. అవి సగం దాకా వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది. అప్పుడే నేను ల్యాడర్ ఎక్కి, అంటే ల్యాడర్లు ఉంటాయి, అంటే నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళాలి. అప్పుడే నా నిచ్చెన ఎక్కేటప్పుడు నేను ఒక శవం కూర్చోవడం చూసేటప్పుడు అక్కడ ఆ ట్యూబ్ నాకు పేలిపోయిందని నాకు తెలియదు. తర్వాత నా దాహం బాగా వేస్తుందని నా గైడ్ చెప్తే, నా గైడు ఏంటి నీ ట్యూబ్ పేలిపోయింది ఇంకా నీకు తెలియదా, ఏంటి నువ్వు ఇంకా మార్చుకోలేదా అని అడిగేవాడికి, దేని బిడ్డలారా ఆక్సిజన్ మాస్క్ ఆ ట్యూబ్ కట్ అయిపోయింది. అయినా ఆక్సిజన్ లేకుండా మెట్టు కొండ ఎక్కుతుంటే గైడ్ అంటున్నాడంట, ఎలా నీకు ఆక్సిజన్ అందింది? సృష్టికర్త దేవాది దేవుడు వాళ్ళకి చేసిన అద్భుతమైన సాయం బట్టి దేవునికి స్తోత్రం. ఎక్కి 5 రోజులు ఎక్కి 2వ రోజు నుండి ఇలా కిందకి దిగుతుండగా ఆయన కాలు జారిపోయిందంట. ఇక చచ్చిపోయాను రా అనుకున్నాడు. కాలు జారిపోయి ఇక చచ్చిపోయాను రా అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చిందంట. ఏ మాట తెలుసా? నా దేవుడు నా కొడుకును మధ్యలో విడిచిపెట్టడు, ధైర్యంగా నా దేవుడు కిందకి తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రభుత్వం వాళ్ళు ఎంత ఇచ్చారు నాన్న? డబ్బు ఎంత ఇచ్చారు మీకు? 10 lakhs ఇచ్చారు. నీకెంత ఇచ్చారు? 10 lakhs. ఓహో, మీకు ఇవ్వలేదు కదా, అందుకే బాధ.
ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్కళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, వీళ్ళ చదువు అయిపోగానే రెడీగా ఉద్యోగం వేచి ఉంది. ఈ రోజున దేవుని మీద ధైర్యం ఉంచి వాళ్ళిద్దరు మౌంట్ ఎవరెస్ట్లు ఎక్కారు. ఈ రోజున నువ్వు నేను శిఖరాలను ఎక్కించగలిగిన దేవుడు ఆయన. నిన్ను నన్ను ఆయన నడిపించగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నేను చెప్పనా, నీకొక కన్ఫర్మేషన్ దేవుడిచ్చాడు. వీళ్ళకొక ధైర్యం వాళ్ళ తల్లి దగ్గర నుండి ఇచ్చాడు. దేవుడు కాపాడుతాడని. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నాన్న, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. నీకు నాన్న? చాలా సంతోషంగా. మాటలు ఏమైనా చెప్పగలవా? ఈ ఘనత అంతా దేవుడికే. ఓ, దీనికి మించింది ఇంకొకటి లేదు. గట్టిగా చెప్పండి నాన్న. ఒక్క మాట ఏమైనా చెప్పగలవా? దేవుడు లేనిది మేము లేము. ఉండండి, ఆ మాటలు మన దగ్గర రావు, ఎక్కిన వాళ్ళకి వస్తాయి అన్నీ. గట్టిగా హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత. దేవుడు లేకుండా మేము లేము, యేసయ్య లేకుండా మేము లేము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుణ్ణి వీరిని ఆశీర్వదించును గాక. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళని ఎవరన్నా మీరు చూసారా ఎప్పుడన్నా? ఎవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? మా ఇంటికి రాగానే నిన్న అతిథి మర్యాద చేసి పంపించా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళని దేవుడు ఇంకా శిఖరాల్లో నడిపించాలి. దేవాది దేవుడు వీరి కుటుంబాన్ని ఆశీర్వదించాలి. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సర్టిఫికేట్ ఏది నాన్న? అది కొట్టండి. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్. అక్కడ చదవండి మీరు, నేను చెప్పింది అబద్ధమో కాదా అని. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ ఆన్ May 17th, 2018 at 6:40 AM Jijjuvarappu Praveen Kumar has reached the altitude of 8,844.48 meters above sea level on an expedition to peak Himalaya of Mount Everest. God bless you. Gatti chappal kottanu. Praise the Lord. Are you ready?